Hello guys, this is Kavya. Welcome to my channel. Kukkal disturbance. Take number 2. Hello guys, this is Kavya. Welcome to my channel Dreaming Girl Kav. So ఈ రోజు మా ఇంట్లో అంబలం కడుతున్నారు అయ్యప్ప స్వామికి. మీకు thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఇది అయ్యప్ప స్వామి పూజ అని చెప్పి. సో దీని గురించి ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. మంచి వీడియో కాదు బట్ చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుందో. బట్ నేనైతే వీడియో తీద్దాం అని పూనుకున్నాను అనమాట. సో మార్నింగ్ నుంచి తీసి ఉండాల్సింది బట్ సంహవ్ అవ్వలేదు బికాజ్ మార్నింగ్ నుంచి చాలా బిజీ ఉండే. సో అవ్వలేదు. యా ఇప్పటి నుంచి అయినా వీడియో చేయడానికి పూనుకుందాం. లైక్ చేస్తా తీస్తా. అప్పటి నుండి 20 నిమిషాల నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను చూపించడానికి. 10 టేకుల్లో 30 టేకులు తీసింది అవ్వలేదు అనమాట. అది నేను కట్టలేదు మా వాళ్ళు. సో యా మార్నింగ్ నుంచి పువ్వులు కట్టడంలో బిజీ ఉన్నాను. కొంచెంసేపు అయ్యాక కడుతున్నారు చాలా మంది ఎవరు లేరు, చాలా మంది మేము కూడా కడుతున్నాం. పువ్వులు కడుతున్నాం. సో పైకి వెళ్ళి చూపిస్తా. పైన కడుతున్నారు అనమాట అంబలం. సో మేమైతే అంబలం అంటారు, మీరేమంటారు నాకు తెలీదు. సో గట్టిగా రా వెళ్దాం. సో పైకి వెళ్ళి చూపిస్తాం. నేను కూడా జాయిన్ అవుతాను బ్లాగ్ లో. చాలా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉంది కావ్య బ్లాగ్ లో జాయిన్ అవడం వలన. కదండి కావ్య కాదు, యా కావ్య కాదు డ్రీమింగ్ కావ్. కదా పైన ఎలా రెడీ చేస్తున్నారు దేవుడికి సంబంధించి అని చెప్పి. పైన దేవుడికి సంబంధించి అది చేస్తుంటే కింద వంటలు జరుగుతున్నాయి. మేమైతే పూలు కొడుతున్నాము. అండ్ యా అక్కడ మా అక్క అయితే ఫోన్లో బిజీ ఉన్నారు, ఎవరికి వాళ్ళు బిజీలో ఉన్నారు. నేనైతే బ్లాగ్స్లో బిజీ ఉన్నాను. మా ఒక పెద్ద డెడికేటెడ్ అక్కని చూపిస్తాను రండి. వచ్చేసాం లోపలికైతే. మా డెడికేటెడ్ అక్క పూలు కుడుతుంది. సారీ డిస్టర్బెన్స్. పూలు చూపిస్తా. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసామన్నమాట పూలు కుట్టడంతోనే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈవినింగ్ 3 hours ఉందన్నమాట. పూజకి ముందు వరకు పూలు కుడుతూనే ఉన్నాము. అన్నీ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మీకు ఇక్కడ చూడడానికి తక్కువ క్వాంటిటీ కనిపిస్తోంది, కానీ దీనికన్నా 3 times ఎక్కువ ఉండే అనమాట. అవన్నీ కంప్లీట్ చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. యాక్చువల్లీ ఇంట్లో పూజ పెట్టుకున్నామంటే మామూలు హెక్టిక్ ఉండదు. బికాజ్ మన ఇంట్లో పూజ అది ఇంట్లోనే పెట్టుకుంటున్నామంటే ప్రతి ఒక్క థింగ్ మనం సమకూరుస్తూనే ఉండాలి. ఆబ్వియస్గా సమకూర్చాలి కూడా, అది వేరే విషయం లేండి. మేమైతే పూజ మేడపైన అనుకున్నాం అనమాట. మేడపైన అంబలం కట్టడానికి స్వాములు వచ్చారనమాట. స్వాములు స్వయంగా కట్టారు, ఎవరితో కూడా ఎక్స్టర్నల్గా ఏ హెల్ప్ తీసుకోలేదు. మార్నింగ్ నుంచి తిప్పుతూనే ఉన్నారు. మీకు నా అవతారం చూసుంటే అర్థమయ్యి ఉంటుంది. ఇంతటి ఎండలో అగైన్ వెళ్ళాలి, తప్పదు. నా అవతారం చూస్తే నాకే బాధగా ఉంది. నన్ను నేనే ట్రోల్ చేసుకున్నట్టుంది. బట్ స్టిల్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నాను, అందుకనే వీడియోస్ ఏం ఫస్ట్ నుంచి తీయలేదు. సో యా ఇప్పుడైనా తీయడానికి పూనుకుందామంటే ఏది కానివ్వట్లేదు అనుకోండి. బట్ యా నేను ట్రై చేస్తే. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో ఇలా మాట్లాడుతూ వీడియో తీయడం. సో యా భరించండి గైస్, భరించండి. పోను మంచిగా తీద్దాం. ఓకే లెట్స్ గో. ఇంట్లో లాస్ట్ సిబ్లింగ్ నా ఫ్రస్ట్రేషన్తో ఖచ్చితంగా రిలేట్ అయ్యే ఉంటారు. మీరే చెప్పండి, ఇంట్లో నా లాస్ట్ సిబ్లింగ్కి ఎన్ని పనులు చెప్తారో. చేస్తాం, ఒకేసారి చెప్పచ్చు కదా అన్ని పనులు, ఒకేసారి చేసుకుని వచ్చేస్తాం. అలా కాదంట, వాళ్ళకి గంటకు ఒకటి గుర్తొస్తాయి. అయ్యో ఇది లేదే అది లేదే అని చెప్పి గంటకు ఒక్కసారి తిప్పుతారు. మా ఇంట్లో అయితే, మరి మీ ఇంట్లో లాస్ట్ సిబ్లింగ్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలీదు. మా ఇంట్లో అయితే పనుల విషయంలో, బయటకు వెళ్ళాల్సిన విషయంలో అయితే మామూలుగా తిప్పించరు, గొడ్డుని తిప్పినట్టు తిప్పుతారనమాట. సారీ, ఈ వర్డ్ మీనింగ్ కూడా నాకేంటో తెలియదు, ఏదో ఫ్లోలో వచ్చిందని చెప్పేశాను. ఈ విషయం కానీ మా ఇంట్లో వాళ్ళు చూస్తేనా తొక్కలే నువ్వేం చేస్తాను, మా అక్క వాళ్ళు కూడా ఫుల్ ఆడుకుంటారు. బట్ బ్యాడ్ రియాలిటీ అదే.
ఇలా ఇంటికి ఒక స్ట్రెస్ బస్టర్ ఉంటారు కదా, మా ఇంట్లో అయితే ఆఫ్ కెమెరా ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్ ఉంది. తను ఆన్ కెమెరా రాదు, ఈ అక్క మాత్రం ఆన్ కెమెరానే, ఆఫ్ కెమెరా డొల్ల ఏం చెయ్యదు అనమాట. అండ్ ఇక్కడైతే మా ముగ్గురమే. ఇంకో అక్కని చూపిస్తాను, అక్కే పెద్ద స్ట్రెస్ బస్టర్, తను వేరే క్లిప్లో వస్తుంది. అండ్ ఈవినింగ్ అరౌండ్ 6:30కి అయితే చక్కగా ఇలా మంచిగా రెడీ చేసేసారనమాట. మేమైతే రెడీ అయిపోయాము. ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. ఇప్పుడు ఇంతసేపు అంతా మార్నింగ్ నుంచి పూలు కొడుతూనే ఉన్నాము. నాకు తెలీదు నా వాయిస్ మీకు రీచ్ అవుతుందో లేదో, మొత్తం హడావిడిగా ఉంది చుట్టూరు. సో యా, హియర్ వి గో. మై సిస్టర్ పిలుస్తున్నారు గైస్, బాయ్. స్వాములు వస్తారనమాట. సో స్వాములకి కాళ్ళు కడిగి బొట్లు పెట్టాలన్నమాట. ఓకే, లెట్స్ గో. ఆ రోజు చాలా మంది స్వాములు వచ్చారు, అరౌండ్ 50 వరకు వచ్చి ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడా పాద పూజ చేసాము. ఈ రిచువల్ అంతా కూడా కిందే పెట్టుకున్నాము. యూనో కింద పెట్టుకుంటే మోర్ స్పేషియస్ ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది కదా. కమ్ టు కామెడీ పాయింట్. ఇక్కడ మా అక్కను గమనిస్తుంటే పక్కన వాళ్ళు చెప్పేంత వరకు తెలియట్లేదు కాలు మొక్కాలని చెప్పి. బాబాయ్ ఇంటికి ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరు స్వాములు వచ్చారు. చాలా బ్లెస్డ్గా అనిపించింది. అన్నీ చెప్పాను కానీ పాయింట్ చెప్పలేదు కదా. మా ఇంట్లో మాల ఎవరు వేశారని చెప్పి మా అక్క వాళ్ళ హస్బెండ్ స్వామి వేశారనమాట మాల. సో ఇది అంతా కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, ఈ పూజ మొత్తం కూడా. అంబలం కట్టడం ప్రిపరేషన్ అంతా కూడా మార్నింగ్ స్టార్ట్ చేశారు. ఈవినింగ్ అరౌండ్ 6:30-7కి అంతా కూడా ఫినిష్ చేసేసారనమాట. అసలు అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూడ్డానికి ఎంత ప్రెట్టి ఉన్నిందంటే ఆ ఫ్లవర్స్, ఆ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. మీ మార్నింగ్ పడిన స్ట్రెస్ అంతా కూడా ఈ అవుట్పుట్తో ఉఫ్ అనిపించింది అనమాట. అంత బాగా కట్టారు స్వాములందరూ కలిసి. భజనల విషయానికి వస్తే చాలా బాగా చేశారు అండ్ పూజ కూడా అద్భుతంగా జరిగింది. అభిషేకం కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. ఇక్కడైతే అభిషేకం జరుగుతోంది. ఎంత లైవ్లీ ఉన్నిందంటే చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. నేను చెప్పే ఫీలింగ్స్ కొంచెం మీకు ఎగ్జాజరేట్ చేసినట్లు అనిపించుండొచ్చు, బట్ దట్స్ మై ట్రూ ఫీలింగ్. నేను ఎప్పుడు ఇలాంటి పూజలు అటెండ్ అవ్వలేదన్నమాట. మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ పూజ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బిఫోర్ ఒక పూజ చేశారనమాట. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. ఈ పాట ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ మా ఇంట్లో ఫ్రీక్వెంట్గా భవానీ మాల వేస్తారనమాట. అక్కడ పడి పూజలో చూస్తాను దట్ ప్రతి ఒక్క మెట్టుకి ఇలా హారతి వెలిగిస్తారు. అసలు ఎంత హెవెన్లీ లుక్ ఇస్తుంది అంటే చాలా బాగుంటుంది. ఏంటి అయ్యప్ప మాలలో భవానీ మాల గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఏ మాలలో అయినా ఏ పూజలో అయినా ఈ పాట కామన్ ఉంటుంది, బట్ మెట్టులో ఒక సంఖ్య అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవతి ఈ
రిచువల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఎంత పెద్దగా మంట వస్తే అంత పెద్దగా ఏదో ఉంటుంది అనమాట. సారీ, నాకు తెలియకుండా నేను ఏది వాగకూడదు. ఆ రోజు నైట్ డిన్నర్ అంతా కూడా మేడ పైన అరేంజ్ చేశారనమాట. అందరు స్వాములు ఇక్కడే భోజనం చేశారు. యా, చాలా అలిసిపోయాను. రేపు మార్నింగ్ ప్రయాణం, దాని గురించి ఆలోచిస్తేనే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. బ్యాక్ టు కాలేజ్. యా, బ్యాక్ టు కాలేజ్ పక్కన అంటే ఆబ్వియస్గా వెళ్ళాలి, ఇట్స్ ఓకే. బట్ అర్లీ మార్నింగ్ ఏం సర్దుకోలేదు. ఎలా ఏం పెట్టుకోవాలా ఏంటి అంతా బ్లాంక్లో ఉన్నాను. ఏం తీసుకెళ్తానో ఏం మర్చిపోతానో తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే 11:30 అయిపోయింది, ఇంకా తినలేదు. పైన స్వామి వాళ్ళు భోజనం చేస్తారనమాట. యా, ఈ రోజుకైతే యా, బాయ్ బాయ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.